క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. దేని నుంచి తప్పించుకోవాలని? పాతాళము నుంచి, పాతాళము యొక్క అగాధ స్థలము నుండి నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావంటూ ఉన్నాడు. ఎందుకు అనగలిగాడు దావీదు మహారాజు అంటే 50వ కీర్తనలో మనం చూసినట్లయితే, నా తల్లి నన్ను పాపములోనే కనినది. అందుకే బుద్ధిమంతుడిలాగా జీవ మార్గాన్ని దావీదు కోరుకోగలిగాడు కాబట్టి, జీవ మార్గంలో దావీదు నడవగలిగాడు కాబట్టి ఎక్కడి నుంచి తప్పించబడ్డాడు? పాతాళం యొక్క అగాధ స్థలము నుంచి ఆయన తప్పించబడ్డాడట. 2 వ్యక్తులు తప్పించబడ్డాడు. ఒకరు రెండవ దొంగ, ఇంకొకరు దావీదు మహారాజు. ఈరోజు నువ్వు తప్పించబడుతున్నావా? నీ పాపాలు ఒప్పుకోగలుగుతున్నావా?